చిన్న గడ్డిపోచల గూడెంలో చెరువు పక్కనున్న చిన్న పాఠశాలలో లావణ్య ఉపాధ్యాయురాలు. ఆమె మొహం చూస్తే ఎవరికైనా మనసు లాగుతది. పసుపు పచ్చని పొలాల్లో పూసిన పొద్దుతిరుగుడు పుష్పంలా ఉంటది. కాని ఆమె కళ్ళలో ఒక బెంగ, ఒక గుండె నీడ దాగి ఉండేది. 4 ఏళ్ల కిందట ఆమె పెండ్లి సుధీర్తో జరిగింది. సుధీర్ గడ్డిపోచల గూడెంలో పెద్ద వ్యాపారి. అతని పేరు చెప్తే గ్రామంలో తల ఎత్తుకునే వాళ్ళు కొందరు. పెండ్లి గుండెలు కదిలేలా జరిగింది. లావణ్య అమ్మానాన్నలు అత్తవారింటికి కట్టుకోడానికి బంగారం, డబ్బు, బట్టలు కుమ్మరించారు. అందరూ లావణ్య జీవితం సంతోషంగా సాగుతదని అనుకున్నారు. కాని ఆ పెండ్లి ఆమెకు ఒక బంధం కాక ఒక బంధనమైంది. సుధీర్ ఎప్పుడూ తన వ్యాపారంలో మునిగిపోయి ఉండేవాడు. రాత్రింబగళ్ళు ఇంటికి రాకపోవడం, లావణ్యతో 2 మాటలు మాట్లాడకపోవడం అతనికి అలవాటైపోయింది. లావణ్య ఒక సాధారణ ఇంటి ఆడపడుచులా, అతనితో కాపురం చేయాలని, గుండెలు కలిపి జీవించాలని కలలు కనేది. కాని సుధీర్ ఆమెను చూడనట్టే ఉండేవాడు. బాగా ఒత్తిడి ఉంది, లావణ్య. నీవు కొంచెం ఓపిక పట్టు అని అతను అనేవాడు. కాని ఆ మాటల్లో ఒక గోడ ఉండేది. ఆ గోడ లావణ్య గుండెను తడమనిచ్చేది. ఆమె ఎన్నోసార్లు అతనితో గుండె తెరిచి మాట్లాడాలని చూసింది. కాని ప్రతిసారీ అతను ఆమెను దూరం చేసేవాడు. రాత్రులు ఆమె ఒంటరిగా తన గదిలో చీకటితో పాటు కన్నీళ్లతో గడిపేది. నేను ఏ తప్పు చేశాను? నా గుండె ఈ బాధను ఎందుకు మోస్తుంది? అని ఆమె తనను తాను ప్రశ్నించుకునేది. ఒకానొక రోజు గడ్డిపోచల గూడెంలో సంక్రాంతి సంబరాల కోసం పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. లావణ్య ఆ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చూస్తోంది. రంగోలి, పూల అలంకరణ, పిల్లల కోలాటాలు. అదే సమయంలో గ్రామానికి కొత్తగా వచ్చిన విక్రమ్ను ఆమె కలిసింది. విక్రమ్ ఒక చిత్రకారుడు. గ్రామంలోని చెరువు నీళ్లు, పొలాల ఆకుపచ్చ, సాయంకాలం సూర్యాస్తమయాల రంగులను తన కుంచెతో బంధించడానికి వచ్చాడు. అతని కళ్ళలో ఒక స్వేచ్ఛ, అతని మాటల్లో ఒక కవిత్వం ఉండేది. కార్యక్రమంలో అతను లావణ్యతో మాట్లాడుతూ, లావణ్య, నీ కళ్ళలో ఈ చెరువు నీళ్లలా ఒక లోతు ఉంది. నీవు ఈ గూడెంలోని అతి అందమైన చిత్రం. నీ కథను నా కాన్వాస్పై రంగుల్లో చూడాలని ఉంది, అన్నాడు. ఆ మాటలు లావణ్య గుండెలో ఒక సన్నని గంటను మోగించాయి. ఆమె సిగ్గుతో నవ్వి, విక్రమ్, నీవు మాటలతోనే చిత్రాలు వేస్తావు. కాని నా కళ్ళలో కథ కంటే బెంగే ఎక్కువ, అంది. విక్రమ్ ఆమె మాటల్లోని దిగులును గమనించాడు. కాని ఆ క్షణంలో ఏమీ అడగలేదు. సంక్రాంతి సంబరాల తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకోవడం మొదలైంది. విక్రమ్ ఆమెను తన చిత్రకళా ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఒక సాయంకాలం చెరువు ఒడ్డున ఇద్దరూ కూర్చుని సూర్యుడు నీళ్లలో మునిగిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నారు. లావణ్య తన గుండెలోని బాధను తెరిచింది. విక్రమ్, అందరూ నా జీవితం సంతోషంగా ఉందని అనుకుంటారు. కాని నా ఇల్లు ఒక చీకటి గదిలా ఉంది. నా మనిషి నా గురించి, నా గుండె బాధ గురించి ఏమాత్రం పట్టించుకోడు, అంది ఆమె, కళ్ళలో కన్నీళ్లు తిరుగుతూ. విక్రమ్ ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని, లావణ్య, నీవు ఈ బాధలో చిక్కుకోవాల్సిన ఆడపిల్ల కాదు. నీవు ఈ చెరువులా పొంగి పొరలాలి, ఈ పొలాల్లా పచ్చగా ఉండాలి, అన్నాడు. ఆ క్షణంలో లావణ్య గుండెలో ఒక కొత్త ఆశ కదిలింది. విక్రమ్ ఆమెను సున్నితంగా గుండెకు హత్తుకున్నాడు. ఆమె కన్నీళ్లు అతని గుండెను తడిమాయి. రోజులు గడిచే కొద్దీ వారి సాన్నిహిత్యం ప్రేమగా మారింది. విక్రమ్ ఆమెను గ్రామంలోని రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. పొలాల మధ్యలో దాగిన చిన్న గుడి, సాయంకాలం రంగులు మారే కొండ. ఒక రోజు వారు పాత మామిడి తోటలో నడుస్తున్నప్పుడు విక్రమ్ ఆగి, లావణ్య, నీవు నాతో ఉన్నప్పుడు నా కుంచెకు కొత్త రంగులు వస్తాయి. నీవు నా జీవితంలో ఒక కొత్త గీతం, అన్నాడు. లావణ్య సిగ్గుతో నవ్వి, విక్రమ్, నీవు నా గుండెలోని చీకటిని తీసేశావు. నీతో ఉంటే నన్ను నేను మర్చిపోతాను, అంది. ఆ క్షణంలో వారి కళ్ళు కలుసుకున్నాయి. విక్రమ్ ఆమె దగ్గరగా వచ్చి ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. లావణ్య గుండె ఆనందంతో గంతులు వేసింది. ఆమె జీవితంలో మొదటిసారి ప్రేమ అనే రాగాన్ని అనుభవించింది. ఒక రోజు విక్రమ్ లావణ్య కోసం ఒక ప్రత్యేక చిత్రం వేశాడు. అందులో లావణ్య పూలతో అలంకరించిన ఒక తోటలో
స్వేచ్ఛగా నవ్వుతూ నిలబడి ఉంది. ఇది నీ నిజమైన రూపం, లావణ్య. నీవు ఎప్పుడూ ఇలా సంతోషంగా, గాలిలా తేలియాడాలి, అన్నాడు. లావణ్య ఆ చిత్రాన్ని చూసి, కళ్లలో కన్నీళ్లతో, విక్రమ్, నీవు నాకు నన్ను తిరిగి ఇచ్చావు. నీ రంగులు నా జీవితాన్ని పరిమళంగా మార్చాయి, అంది. వారు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ క్షణంలో వారి ప్రేమ ఒక అమర బంధంగా మారింది. కాని, లావణ్య జీవితంలో సవాళ్లు లేకపోలేదు. ఆమె సుధీర్తో తన కాపురాన్ని ముగించాలని నిశ్చయించుకుంది. ఒక రోజు, ఆమె సుధీర్తో గుండె తెరిచి మాట్లాడింది. సుధీర్, మన కాపురం ఒక బంధం కాదు, ఒక సంకెళ్ల సమ్మేట. నాకు నా జీవితం కావాలి, నా స్వేచ్ఛ కావాలి, అంది ఆమె ధైర్యంగా. సుధీర్ మొదట కోపంతో గట్టిగా అరిచాడు. గ్రామంలో తన పరువు గురించి మాట్లాడాడు. కానీ లావణ్య కళ్లలోని నిశ్చయాన్ని చూసి, చివరకు విడాకులకు అంగీకరించాడు. ఈ రణరంగంలో విక్రమ్ ఆమెకు ఒక బండలా నిలిచాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు. లావణ్య, నీవు ఒంటరిగా లేవు. నీ గుండెలోని ఆశ నిన్ను నడిపిస్తది, అని భరోసా ఇచ్చాడు. చివరకు, లావణ్య తన గత బాధల నుంచి విముక్తి పొందింది. ఆమె విక్రమ్తో కలిసి గడ్డిపోచల గూడెంను వదిలి, పక్కనున్న చిన్న పట్టణంలో కొత్త జీవితాన్ని మొదలెట్టింది. వారు కలిసి ఒక చిన్న ఆర్ట్ స్టూడియో తెరిచారు. విక్రమ్ తన కుంచెతో చిత్రాలు వేస్తే, లావణ్య ఆ చిత్రాలకు కథలు అల్లేది. ఒక సాయంకాలం, వారు తమ స్టూడియో బయట కూర్చుని, ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నారు. విక్రమ్ చెప్పాడు, లావణ్య, నీవు నా జీవితంలో ఒక చందమామలా వచ్చావు. నీతో ఉన్న ప్రతి క్షణం ఒక కొత్త రాగం. లావణ్య నవ్వి, విక్రమ్, నీవు నా గుండెలోని చీకటిని రంగులతో నింపావు. నీతో ఉంటే నేను జీవిస్తున్నాను, అంది. వారి ప్రేమ, గడ్డిపోచల గూడెంలో ఒక కథలా మిగిలింది, ఒక నీడలోని వెలుగులా వెలిగింది.